కాలనీ పార్కులో అంతా సందడిగా ఉంది. పిల్లలు ఆటలాడుకుంటూ కేరింతలు కొడుతున్నారు. అక్కడక్కడ పెద్దవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వేడివేడి పల్లీలు, ముంత కింద పప్పు, ఐస్ క్రీమ్ ఫుడ్ తింటూ నలుగురు కుర్రాళ్ళు జనం మధ్య తిరుగుతూ అమ్ముకుంటున్నారు. పార్కులో చివరి బెంచ్ మీద కూర్చొని మిగతా జనంతో సంబంధం లేదన్నట్లు మాట్లాడుకుంటున్నారు. రాజశేఖర్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు చేసి పదవి విరమణ చేసిన వారే పార్కులో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ప్రతిరోజు సాయంత్రం రంజాన్ పార్క్ వచ్చి పరస్పర కష్టసుఖాలు చెప్పుకుంటూ ప్రాణ స్నేహితులుగా మారారు. పిల్లలకు పెద్ద చదువులు చెప్పించారు. వారు మంచి ఉద్యోగాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. పరందమయ్య రాజశేఖరం పదవి విరమణకు ముందు సంపాదించిన దానికంటే ఎక్కువ వారి పిల్లలు ఇప్పుడు సంపాదిస్తున్నారు. కుటుంబ సభ్యులు వారి పట్ల వ్యవహరించే తీరు తీవ్ర మానసికానికి వేదనను గురి చేస్తుంది. భార్య వినియోగంతో అనుభవించే ఒంటరితనం, భార్యల కొంగుచాటున తిరిగే కొడుకులు వస్తున్న పెన్షన్ మొత్తం ఇంటి కోసం ఖర్చు చేస్తున్న, ఏదో ఊరికేనే కూర్చొని తింటున్నట్లు చిదిరింపులు, ఎవరినో అంటున్నట్లు సూటిపోటి మాటలనే కోడలు భార్య అంటుంది తమ తండ్రిని అని తెలిసినా పట్టించుకోని కొడుకులు. ఇవన్నీ ఆ వృద్ధ స్నేహితులు ఆవేదన పూరిత కబుర్లు. కోడళ్ళు ఉద్యోగులకు వెళ్ళిన తర్వాత వారి పిల్లలను బడికి తీసుకెళ్ళాలి, బజార్కి వెళ్ళాలి, కూరగాయలు కిరాణా సామాన్లు తేవాలి, సాయంత్రం తిరిగి పిల్లల నుండి ఇంటికి తీసుకురావాలి. జీవితం లేని నౌకరుగా తయారైంది నా జీవితం దిగాలుగా అన్నారు పరందామయ్య. నిజమే, నా పరిస్థితి అలాగే ఉంది. రోజు మా వాళ్ళ బట్టలు ఇస్త్రీకి తీసుకురావాలి. ఇంట్లో ఇస్త్రీ చేసుకోవచ్చు కదా అనే బట్టలు, పైగా కరెంట్ ఎక్కువగా అవుతుంది అంటుంది నా కోడలు అన్నాడు రాజశేఖరం. కాలక్షేపం కోసం టీవీ చూద్దామనంటే రిమోట్ దాచుకొని వెళ్తారు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వారికి వచ్చే ఛానల్ పెట్టుకుంటారు. కొడుకులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోరు అన్నాడు పరందామయ్య. ఈ మధ్య మా ఇంట్లో కొత్త సమస్య పడింది అని రాజశేఖర్ అన్నాడు. ఏమిటది ఆశ్చర్యంగా అడిగాడు పరందామయ్య. ఈ ఇంటిని అమ్మేసి తన కన్నయ్యకు సమానంగా పంచమంటుంది నా కూతురు. 5 లక్షల కట్నం ఇచ్చి మిగిలిన లంచాలను కన్నీ కలిపి 15 లక్షల వరకు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేసిన ఇంకా దానికి నా ఇంటి మీద ఆశ చావలేదు విచారంగా అన్నాడు రాజశేఖర్. నా ఇద్దరు కొడుకుల పరిస్థితి కూడా ఇంతే. ఇంటిని అమ్మేసి ఇద్దరం సమానంగా వాటాలు పంచాలని ఒకటే పోరు అన్నాడు పరందామయ్య. అన్నకు చెల్లెకు పడదు, దానికి 10 లక్షల వరకు ఖర్చు పెట్టి పెళ్లి ఘనంగా చేశారు కదా, ఇంకా ఇంట్లో వాటా ఎందుకు ఇవ్వాలి అన్నాడు. అన్నకు చదువు కోసం లక్షలు ఖర్చు పెట్టారు. పెళ్లి చేస్తే కట్నం కింద 25 లక్షల ఆస్తి కలిసి వచ్చింది. ఇంట్లో వాటాకు గుర్తుపడితే అంటుంది కూతురు. ఒక తల్లి కడుపున పుట్టిన అన్న చెల్లెల మధ్య ఆప్యాయతలు ఉండవా అనిపిస్తుంది అన్నాడు రాజశేఖర్. నా కొడుకు కోడళ్ళ మధ్య అయితే ఆర్థిక సంబంధాలే లేవు. ఈ సమస్యలు ఊబిలో ఉంచుకొని మనం బయటపడలేమా అన్నాడు రాజశేఖర్. కాటికి కళ్ళ చెప్పుకొని కూర్చున్నాం, మన బతుకులు ఇంత నిస్సాగుతాం అన్నాడు పరందామయ్య. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు రాజశేఖర్. ఏమిటది? ఇక ముందు మా వాళ్ళకి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తావు అని. అయితే బెంగళూరులో సీనియర్ సిటిజన్ హోమ్ ఒకటి ఉంది. అందులో అందరూ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారు. ఒక గదికి నెలకు 1000 రూపాయలు, భోజనానికి 3000, మనకు వచ్చే పెన్షన్లో ఇంకా బోలెడంత మిగులుతుంది. బాగుందే. ఇక మంచి వైద్యం, రిక్రియేషన్, మనకు సొంత వాళ్ళు సైతం మర్చిపోయేలా ఉంటుంది అక్కడి వాతావరణం. అలాగా, మరి ఎప్పుడు బయలుదేరుతావు అద్భుతంగా అడిగారు రాజశేఖర్. ఏమిటి నువ్వు ఒక్కడివే బయలుదేరుతావా అని అన్నాడు పరందామయ్య. మరి ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి అడిగారు రాజశేఖర్. నేను రానక్కర్లేదా విచారణతో అడిగాడు పరందామయ్య. నీవు వస్తావా ఆశ్చర్యంగా అడిగారు రాజశేఖర్. నీవు నా పక్కనుంటే చాలు, ఎక్కడికైనా వస్తాను అన్నాడు పరందామయ్య. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టాడు. మరి నెట్లో వెళ్ళి ఆశ్రమ విషయాలు తెలుసుకొని ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రైల్వే స్టేషన్లో వెళ్ళి 4 రోజుల్లో బెంగళూరు వెళ్లేందుకు రిజర్వేషన్ చేయించుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. మాకు ఆదరణ, ఆప్యాయత, మనశ్శాంతి కావాలి అని దొరికే చోటుకు వెళ్ళిపోతున్నాం, మా కోసం వెతకొద్దు అని లెటర్ రాసి ఇళ్లను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తమ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచారు, ఉన్నత చదువులు చెప్పించారు, వివాహాలు చేశారు, ఆస్తులు సంపాదించి పెట్టారు. కానీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పంచుకోవడానికి తప్ప ఆప్యాయతలు పంచడానికి పిల్లలు తీరిక లేదు. అందుకే జీవితం మారక దశలో ఆప్యాయంగా పలకరించే మనుషుల మధ్య శేష జీవితాన్ని గడపడానికి రక్త సంబంధికులపై సైతం వదిలిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు వృద్ధ స్నేహితులు. ఇది కదా స్నేహితం అంటే.